అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 106వ భాగం. రచయిత జె. సుజాత గారు. కన్సీవ్ అయ్యాక ఆమె అదే వికారం లేకుండా కడుపు నిండా తినడం కాదు, తిన్నది పరాయించుకుంది కూడా. జీర్ణం అయ్యే వరకు చిన్నగా వాకింగ్ చేసి, శ్వేత పడుకొని కంటి నిండా నిద్రపోతే మధ్యాహ్నం పడుకుంటే వాతం చేస్తుందని లేపి కూర్చోబెడతారు కౌసల్య గారు. అత్తా నాకు నిద్రొస్తోంది. ఇప్పుడు నిద్రపోకూడదు. ఇదిగో ఈ తాటి బెల్లం చప్పరిస్తూ ఉండు. నిద్ర రాదు. బ్లడ్ కూడా పడుతుందని కేశవ్ గారు తెచ్చిన తాటి బెల్లం ముక్క శ్వేత చేతిలో పెట్టి రంజిత్ దగ్గరికి వెళ్తారు. భోజనం ప్లేట్ తీసుకొని. రంజిత్: ఆ అమ్మా! టైం 3 అయింది. ఇంకా భోజనం చేయకుండా ఏంటి నాన్నా? ఎప్పుడూ వర్కేనా? నీ ఆరోగ్యం గురించి పట్టించుకోవా అని ప్లేట్‌లో ఉన్న అన్నం కలిపిన ముద్ద రంజిత్ నోటి దగ్గర పెడతారు. ఒకసారి కౌసల్య గారి వైపు చూసి చిన్నగా నవ్విన రంజిత్ అమ్మ చేతి గోరుముద్దలు తింటూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఐసు అంటే ఏంటో అనుకున్న అత్తకి కొడుకంటే చాలా ప్రేమ అని అనుకున్న శ్వేత తన కడుపు నిమురుకుంటూ ఏరా కన్నా! నువ్వు కూడా బాబువా? పాపవా? రేపు నువ్వు పెద్దయ్యాక నువ్వు కూడా నాతో ఇలాగే ప్రేమగానే ఉంటావు కదా అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటుంది శ్వేత. నీకు పిల్లలు పుడుతున్నారంటే నీకొక ఫ్యామిలీ వస్తుంది నాన్న. ఎంతసేపు వర్క్ మాత్రమే కాదు, నీ హెల్త్ కూడా ఇప్పుడు ఇంపార్టెంటే. నిన్ను నమ్ముకొని మేమంతా ఉన్నాం. అర్థమవుతోందా? ఇలా వేళ కాని వేళల్లో తింటే నీ ఆరోగ్యం ఏమవ్వాలి? ఆఫీస్‌లో కూడా ఇలాగే ఉంటావా తినకుండా? ఇలా అశ్రద్ధగా ఉంటే ఎలారా అని కొడుక్కి చివాట్లు పెడుతూనే అన్నం మొత్తం కూడా తినిపిస్తారు కౌసల్య గారు. అదేమీ లేదమ్మా. ఇది రేపు సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్. మావయ్య, శ్వేత వర్క్ చేస్తే నాకింత బర్డెన్ ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళ వరకు కూడా నా మీద పడుతోంది. లేదంటే నాకు కాని టైంలో కడుపులో ఏదో ఒకటి పడకపోతే గంటలు మోగుతాయని తెలుసు కదా అని అన్న రంజిత్ ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి ఐసూతో వెళ్ళాక దాంతో అసలు మాట్లాడతావా అమ్మా? అని అడుగుతాడు. లేదురా! దానికి ఎంతసేపు పిల్లలు, వాళ్ళ నాన్న తప్ప నేనెక్కడ గుర్తుంటా? అసలు నాతో మాట్లాడితేనే కదా అని నిట్టూరుస్తారావిడ. ఉండు చేస్తున్నా మాట్లాడుదువు గాని. వద్దురా! వాళ్ళ ఏకాంతాన్ని మనం డిస్టర్బ్ చేసినట్టుంటుంది. ఏమో ఫ్రీగా ఉంటే కాల్ చేయమని మెసేజ్ పెట్టు రంజిత్ అని శ్వేత అనడంతో రంజిత్ మెసేజ్ చేస్తాడు. అనుకున్నట్టుగానే 2 రోజుల తర్వాత అక్కడి నుంచి కష్టంగా స్టార్ట్ అయిన ఐసు మొహం ముడుచుకుంటే అభితో పాటు క్యాబ్‌లో వెళ్ళిన ఇద్దరు ఎల్లా ట్రైన్ రైడ్ స్టార్ట్ చేస్తారు. టీ తోటల మధ్య నుంచి వెళ్తున్న ట్రైన్ విండో గ్లాస్ నుంచి ఆ కొండలు, లోయలు చూడ్డానికి ఇంకా బావుంటాయి. వాటిని చూస్తూ డల్‌గా ఉన్న ఐసు ఫేస్ ప్రసన్నంగా మారితే అభి ఫేస్‌పై స్మైలొస్తుంది. ట్రైన్‌లోనే వాళ్ళ టిఫిన్, లంచ్ కూడా అయిపోతాయి. తోటలు, కొండలు, గుహలు అన్నింటినీ కవర్ చేసిన ట్రైన్ రైడ్ ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేస్తూ ఫోటోస్, వీడియోస్ తీస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఐసు ట్రైన్ రైడ్ అవ్వగానే అక్కడే ఆ రోజు నైట్ హోటల్‌లో స్టే చేస్తారు. ఫ్రెష్ అవ్వగానే సరదాగా బయటికి వెళ్ళిన ఇద్దరు స్ట్రీట్ షాపింగ్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ పిల్లలకు కావాల్సినవి తీసుకొని ఐసుకి ఎంతో ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ తినడానికి రోడ్ సైడ్ హోటల్‌కి వెళ్తారు. మెనూ కార్డ్ చూస్తున్న ఐసు ఇక్కడ కొట్టు ఫేమస్ అంట అభిగారు అని అంటే, అందులో వెరైటీస్ ఉంటాయి చూడు అని అనగానే డాల్ఫిన్ కొట్టంట అభిగారు. ఛీ! డాల్ఫిన్‌తో చేస్తారా? యాక్ నాకొద్దు వెళ్ళిపోదామని మెనూ కార్డ్ విసిరి ఐసు పైకి లేస్తే అది మాత్రమే కాదు, కొట్టులో బాగా ఫేమస్ అయిన చికెన్ కొట్టు రోటీ బావుంటుంది అని అదే ఆర్డర్ ఇస్తాడు అభి. ఆర్డర్ పెట్టిన ఫుడ్ రావడంతో దాన్ని చూస్తూనే నిజంగా అందులో చికెన్నే ఉంటుంది కదా, డాల్ఫిన్ ఉండదు కదా అని ఐసు ఫేస్ వికారంగా పెడితే ఆమె ఫేస్ చూసిన నవ్విన అభి తన ప్లేట్‌లో ఒక స్పూన్ ఐసుకి పెట్టి ఎలా ఉంది అంటాడు. చికెన్ లాగే ఉంది. అది చికెన్నే నో డౌట్ తిను అని అభి అనడంతో దాని టేస్ట్ నచ్చిన ఐసు ఇష్టంగా ప్లేట్ ఖాళీ చేస్తుంది. ఇంకా రూమ్‌కి వెళ్ళిన ఇద్దరూ అలసిపోయి త్వరగా నిద్రపోతారు. ఆ రోజు ఉదయమే లేచిన ఇద్దరు శ్రీలంకలో ఉన్న అష్టస్థానాలకు చూడ్డానికి వెళ్తారు. మొదటిది టెంపుల్ ఆఫ్ టీత్. బుద్ధుడి యొక్క పన్ను భద్రపరిచిన స్థలం. శ్రీలంకలో అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటి. సెకండ్ అనురాధపుర. ఇవి బౌద్ధుల కోసం ఒకచోటే ఏర్పడిన 8 పవిత్ర స్థలాల సముదాయం. జయశ్రీ మహాబోధి ఇందులో ఫేమస్. దంబుల్లా కేవ్ టెంపుల్ పవిత్రమైన బౌద్ధ కళాకృతులు ఉన్న ప్రదేశం. శ్రీపాద ఇక్కడ శంఖాకార పవిత్ర పర్వతం ఉంటుంది. ఇది శ్రీలంకలోని బౌద్ధులు, హిందువులు మరియు ముస్లింలకు ఇది పవిత్రమైన ప్రదేశం. అవన్నీ చూసి అదే హోటల్లో స్టే చేసి నెక్స్ట్ డే కీరిమలై నాగులేశ్వరం ఆలయం. ఇది ఉత్తర తీరంలో ఉన్న శివాలయం. ఇది కూడా చూసి మిగిలిన చాలా ఆధ్యాత్మిక ప్రదేశాల్ని చూసి చివరకు మిగిలిన 3 రోజులు ఎంజాయ్ చేయడానికి ఈవినింగ్ కార్ బుక్ చేసుకొని బెంటోటా బీచ్ రిసార్ట్‌కి స్టార్ట్ అవుతారిద్దరూ. అప్పటికే బాగా అలసిపోయిన ఐసు అక్కడికి రీచ్ అయ్యేలోపే పవర్ న్యాప్ వేస్తే 2 గంటల్లో వాళ్ళనుకున్న రిసార్ట్‌కి చేరుకున్నాక ఇంకా నిద్రపోతున్న ఐసుని లేపకుండా ఎత్తుకొని తన రూమ్‌కి తీసుకొని వెళ్లి బెడ్‌పై ఆమెని పడుకోబెడతాడు. ఆ రోజంతా
తను కూడా అలసిపోవడంతో పిల్లలతో మాట్లాడి ఫ్రెష్ అయ్యి ర్యాబిట్‌లా ముద్దుగా నిద్రపోతూ ఉన్న ఐసు నుదిటిపై ముద్దు పెట్టి, 2 రోజుల్లో మనకి స్పెషల్ డే. సో, నీకు స్పెషల్‌గా ప్లాన్ చేశా. మరి నీకది నచ్చుతుందో లేదో అని అనుకుంటూ ఐసుని గుండెలపై పడుకోబెట్టుకొని గట్టిగా పొదవు పట్టుకొని నిద్రపోతాడు. ఉదయమే నిద్రలేచిన ఐసు కళ్ళు తెరిచి తనెక్కడ ఉందో చూసుకొని నైట్ తను కార్‌లోనే నిద్రపోవడం గుర్తు వచ్చి నిద్రపోతున్న అభిని చూసి బయట నుంచి వినిపిస్తున్న సౌండ్స్‌కి అంత ప్రశాంతమైన ప్లేస్‌లో కెరటాల సౌండ్ ఇళయరాజా రిథంలా వినిపిస్తూ ఉంటే బెడ్ దిగి విండో కర్టెన్స్ తీసేసరికి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి కనుచూపు మేర ఉన్న నీటిని చూసి తను సముద్రం మధ్యలో ఉన్నట్టుగా అర్థమయ్యి అభిగారు అని అరుస్తూ గంతులు వేస్తూ స్లైడ్ డోర్‌ని ఓపెన్ చేసి బయటకొస్తుంది. బెంగుళూరు నుంచి వచ్చిన శివ, కీతు కాలేజ్ దగ్గరికి రాగా కొద్దిసేపటికి కాలేజ్ అయిపోవడంతో ఒక్కొక్కరిగా అందరూ బయటకొస్తారు. ఆ గుంపులో కీతు కోసం చూస్తున్న శివకి ఆమె కనపడగానే ఆమె ఫోన్‌కి కాల్ చేస్తాడు. రింగ్ అవుతున్న ఫోన్ బయటకు తీసిన కీతు నెంబర్ చూసి కోపంగా ఫోన్ కట్ చేసి బ్యాగ్‌లో పడేస్తుంది. దీని కోపం ఇంకా తగ్గలేదు. అందుకే ఇన్ని రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అనుకుంటున్న శివ ఎదురుగా వచ్చిన అను హాయ్ అన్నయ్య అని అంటుంది. హాయ్ అను, వదిన కోసం వచ్చావా? నీ కోసం కూడా అబ్బా నమ్మేశాంలే అని అన్న అను అన్నయ్య వదిన అదుగో అని వదిన అని అరుస్తుంది. వదిన అన్న పిలుపు ఉలిక్కిపడ్డ కీతు కోపంగా అనుని చూస్తూ ఆమె దగ్గరికి వచ్చి పక్కనే ఉన్న శివన్ చూడకుండా నన్ను కాలేజీలో వదిన అని పిలవద్దని అన్నానా అని అంటూ అరుస్తుంది. చూసావా అన్నయ్య, నీ ముందే వదిన నా మీద ఎలా అరుస్తుందో అని అను అనేసరికి వెనక్కి తిరిగిన కీతుకి అక్కడ శివను చూసి ముక్కు మీద కోపం ఇంకా పెరిగిపోయి అక్కడి నుంచి విసురుగా బయటికి వెళ్ళిపోతుంది. వెళ్తున్న తననే శివ చూస్తుంటే అదేంటన్నయ్య, వదిన నిన్ను చూసి కూడా అలా వెళ్ళిపోతుంది. మీ మధ్య ఏమైనా ఫైటింగ్ అయిందా? శ్వేత వదిన కన్సీవ్ అయినందుకు రంజిత్ అన్నయ్య పార్టీ ఇచ్చిన దగ్గర నుంచి వదిన డల్గానే ఉంది అని అను అనేసరికి శివ ఫేస్ కూడా మాడిపోగా, సారీ కీతు, నీకిష్టం లేదు అని తెలిసి కూడా క్షణికావేశంలో తప్పు చేసి నీ ముందులా తలదించుకోవాల్సి వస్తుంది అని బాధపడతాడు శివ. అంత ప్రశాంతమైన ప్లేస్‌లో కెరటాల సౌండ్ ఇళయరాజా రిథంలా వినిపిస్తుంటే బెడ్ దిగి విండో కర్టెన్స్ తీసేసరికి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి కనుచూపు మేర ఉన్న నీటిని చూసి తను సముద్రం మధ్యలో ఉందని అర్థమయ్యి అభిగారు నడుస్తూ గంతులు వేస్తూ స్లైడ్ డోర్ ఓపెన్ చేసి బయటికి వస్తుంది. తన అరుపులతో నిద్ర లేచిన అభి చిన్నగా నవ్వుకుంటూ బయటికొస్తాడు. బయట వుడెన్ సపోర్టర్‌ను పట్టుకొని చుట్టూ ఉన్న వ్యూ చూస్తున్న ఐసుని చూసి మిర్చి నచ్చిందా అని అంటాడు. అభి గొంతుకి వెనక్కి తిరిగిన ఐసు నవ్వుతూ నచ్చిందన్నది చాలా చిన్న మాట అభిగారు. అసలిప్పుడు నా హ్యాపీనెస్ మీతో ఎలా షేర్ చేసుకోవాలో తెలియడం లేదు తెలుసా అని అంటూ పరుగున వచ్చి అభి మెడను చుట్టుకొని పైకెగిరి ఆమె కాళ్ళను అతని నడుముకు చుట్టేసుకుంటుంది. అనుకొని ఆ చర్యకు ఒక్కసారిగా వెనక్కి తూలి పడబోయిన అభి 2 చేతులతో ఐసు నడుం చుట్టూ చేతులేసి తమాయించుకుంటాడు. అతను పడిపోతాడేమో అని అనుకొని సారీ అని ఐసు అనగా ఆమెనింకా పైకి లేపిన అభి బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలాంటివి చెప్పకుండా చేస్తేనే బావుంటుందని, మార్నింగ్ నా మీద ప్రేమ ఎక్కువైనట్టుంది అని హస్కీ మెల్టింగ్ వాయిస్‌తో అభి అనగానే అప్పటి వరకు అంత బ్యూటిఫుల్ బ్యూటీ చూసిన ఆనందంలో తనేం చేసిందో తెలియకపోయినా ఐసు అతని ఇంటెన్స్ చూపులకు సిగ్గుపడుతూ బుగ్గలు స్ట్రాబెర్రీస్ చేసుకుంటుంది. ఆమెను అలా చూస్తూ మిర్చి నీకొకటి తెలుసా ఏంటన్నట్టు ఐసు చూడగా నిన్నటి వరకు మనం హనీమూన్ అని పేరు పెట్టుకొని పుణ్యక్షేత్రాలు చూస్తున్నాం అని అనుకున్నారు అందరూ తెలుసా? 1 ఇయర్ అయిపోతోంది మన మ్యారేజ్ అయ్యి. మనకి కొత్తగా పెళ్ళైనట్టు హనీమూన్ ఏంటి అభిగారు? ఏకాంతంలో మనకి మనం ఇష్టంగా టైం స్పెండ్ చేయడానికి వస్తే నాకు కూడా అదే డౌట్ వచ్చిందనుకో అది వేరే విషయం. కానీ వాళ్ళకి ఏం తెలుసు ఈ బంగారాన్ని కరిగించాలి అంటే ఆ మాత్రం బిస్కెట్స్ వేయక తప్పదు అని. అందుకే కదా ఇప్పుడు ఈ ముసలమ్మ నుంచి అసలు ఎక్స్‌పెక్ట్ చేయని ఈ లిఫ్టింగ్ మూమెంట్ అని ఆమె చెంపపై చేయి వేసిన అభి ఆమె 2 బుగ్గలపై ముద్దు పెడతాడు. ముసలమ్మ అని అనడంతో కోపం వచ్చిన ఐసు బావా అని కోపంగా చూస్తుంది. నువ్వంత స్వీట్‌గా ఇలా రొమాంటిక్ ప్లేస్‌లో బావా అనకే నాకేదో అలా అయిపోతుంది. ఏమైపోతుందేంటి? చెప్పనా? చూపించనా? ఏది వద్దులే కానీ మీరు నాకేమైనా చెప్పాలని అనుకుంటున్నారా? అదే మన మధ్య ఉన్న స్పెషల్ గురించి అని ఆశగా అభి కలలోకి అడుగుతుంది. రేపు వాళ్ళ యానివర్సరీ గురించి గుర్తొస్తుందేమో అభికి అని కరెక్ట్ టైంలో మూడ్ చెడగొడతావు తెలుసా? అసలు రొమాంటిక్ సెల్స్ అనేవే లేవే నీ బాడీలో. మూడ్ బ్రేకర్‌వి తెలుసా నువ్వు అని ఆమెను ముద్దుగా కసిరిన అభి స్పెషల్‌నా? ఏంటది? నాకేం గుర్తులేదు అని తనకు తెలిసినా నైట్ దానికోసం తన ప్లాన్‌లో భాగంగానే ఇక్కడికి వచ్చినా ఏమీ తెలియనట్టే ఐసుతో అలా అని ఉంటాడు. నిజంగా గుర్తులేదా అని డిసప్పాయింట్ అయిన ఐసు మూతి ముడిస్తే ఆమె మూడ్ మార్చాలి అని ఆమెనలా ఎత్తుకొని ఇష్టంగా
ఆమె పెదవులు అందుకుంటాడు అభి. ఎన్నిసార్లు ఆ పెదవుల మకరందాన్ని దోచుకుంటున్నా, ఇంకా ఏదో కొత్త రుచి తెలుస్తూ ఉంటే, ఇంకా ఇంకా కావాలని అనిపిస్తుంటే కొన్ని పంటిగాట్లు ఆ పెదవులకు గుర్తుగా పెట్టి, ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడంతో పెదవులు వదిలి దూరం జరుగుతాడు. ఆమె అతని మెడ చుట్టూ చేతులు బిగించి, అతని భుజంపై వాలి కళ్ళు మూసుకుంటూ ఆమెకింకా ఏదో కావాలనిపిస్తుంటే, ఒంట్లో వేడి తాపం తగ్గక ఇంకా ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంటే, బేలగా అభి వైపు చూస్తూ బావా అని హస్కీగా పిలుస్తుంది. అలా పిలవకే, కష్టంగా ఉంది. నువ్వొక్కడివే కష్టపడడం దేనికి? నిన్ను నేను ఆపడం లేదుగా అని ఆమె సిగ్గుతో కళ్ళు వాల్చేస్తే, నువ్విలా హింటిస్తే నేను ఆగుతానా అని ఆమెనెత్తుకుని లోపలికి తీసుకుని వెళ్ళిన అభి, ఆమెను బెడ్‌పై వేసి ఆమె మీదకు ఒరిగి మరొకసారి ఆమె పెదవులనందుకుంటాడు. పెదవుల తాకిడితో మొదలైన యుద్ధంలో కొద్దిసేపటికి ఇద్దరి వలువలు దూరమైతే, ఒకరి ప్రేమకు మరొకరు సహకరించుకుంటూ ఒంట్లో వేడి తగ్గించుకునే సయ్యాటలో మునిగి తేలి చివరకు అలసిపోయి నిద్రపోతారు. వెళ్తున్న తననే శివ చూస్తుంటే, అదేంటన్నయ్య వదిన నిన్ను చూసి కూడా అలా వెళ్ళిపోతోంది. మీ మధ్య ఏమైనా ఫైటింగ్ అయిందా? అని క్వెషన్ మార్క్ ఫేస్‌తో అడిగిన అను, శ్వేత వదిన కన్సీవ్ అయినందుకు రంజిత్ అన్నయ్య పార్టీ ఇచ్చిన దగ్గర నుంచి వదిన ఇలా డల్‌గానే ఉంది అని అనగానే శివ ఫేస్ కూడా మాడిపోగా, సారీ కీతు నీకిష్టం లేదని తెలిసి కూడా క్షణికావేశంలో తప్పు చేసి నీ ముందర ఇలా తలదించుకోవలసి వచ్చింది అని మనసులో బాధపడతాడు. అడుగుతుంటే చెప్పకుండా అలా నిలబడతావేంటన్నయ్య? వదిన వెళ్ళిపోతోంది చూడు. నేను క్యాబ్‌లో వెళ్ళిపోతాలే అని అంటున్నప్పుడే కీతు బస్సెక్కి వెళ్ళిపోవడం చూస్తాడు శివ. మీ వదినతో నేను తర్వాత మాట్లాడతానులే గానీ రా ఇంటికి వెళ్దాం అని ఆమెను తీసుకొని కారులో స్టార్ట్ అవుతాడు శివ. ఇంటికి వెళ్ళిన కీతుకి శివనే కళ్ళ ముందు కనబడుతుంటే కళ్ళ నుంచి దూకడానికి కన్నీళ్లు రెడీగా ఉన్న వాటిని అదుపు చేసుకుంటూ బయటనే అరుగు మీద కూర్చుంటుంది. ఎందుకిలా చేశావు శివ? నిన్ను నా టీనేజీ నుంచి ప్రేమిస్తూ ఆరాధిస్తున్న నేను నిన్ను చూసి ఇలా అసహ్యించుకునేలా ఎందుకు చేశావు నువ్వు అని నా స్టడీస్ అయ్యాక నేనే మా వాళ్ళకి మన ప్రేమ పెళ్లి గురించి చెప్పి వాళ్ళని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకుంటే ఇలా ఎందుకు చేస్తున్నావు అని రంజిత్ శ్వేతలు తమ ప్రెగ్నెన్సీ న్యూస్ తెలిసాక ఇచ్చే పార్టీకి నైట్ రాకపోయినా ఆ తర్వాత రోజు మార్నింగ్ శివ రావడం గుర్తు చేసుకుంటుంది. ఆ రోజు నైట్ కూడా ఐసు బలవంతంపై కీతు అక్కడే ఉంటే అందరూ డిన్నర్ చేశాక ఎవరూ చూడకుండా శివ కీతు రూమ్‌లోకి వెళ్తాడు. అప్పుడు కూడా బుద్ధిగా చదువుకుంటూ ఉన్న కీతు శివ రావడం చూడదు. డోర్ లాక్ చేసిన శివ కీతుని అలా చూసి దీనికి అసలు దేవుడు రొమాన్స్ అనే సెల్స్ పెట్టలేదేమో. నేను బెంగుళూరు నుంచి వస్తే నా గురించి ఆలోచించకుండా ఇలా ఎలా చదువుకుంటున్నావే? నీకు అంతగా కాన్సంట్రేషన్ ఎలా కుదురుతుంది? అని అనుకుంటున్న శివ తన రూమ్‌లోకి వచ్చి అంతసేపు అయినా కనీసం తల కూడా పైకెత్తకుండా బుక్స్ తిరగేస్తున్న చదువుల రాణి దగ్గరికి వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చుంటాడు. అప్పుడే అక్కడ తనని చూసిన కీతు, శివ నువ్వా? అని తన బుక్స్‌ని పక్కన పెడితే, హా! నేనే. నాకొక డౌటొస్తోందే. నిన్ను లవ్ చేసి తప్పు చేశానేమో అనిపిస్తోంది అని శివ అనగానే మొహం మార్చుకుని ఎందుకు శివ అలా అంటున్నావు? మరి లేకపోతే అందరికన్నా మన లవ్‌నే ట్రాక్ మీదకొచ్చింది. కానీ చూడు అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. మనం మాత్రమే ఇలా మింగిల్ అవ్వకుండానే ఉన్నాం. నా స్టడీస్ కంప్లీట్ అవ్వాలి కదా శివ అనే మాట పూర్తవ్వక ముందే శివ చూసిన చూపులకి కీతు మాట్లాడడం ఆపేస్తే నువ్వలా కోపంగా చూసినా సరే తప్పదు. నా కోసం ఆగాల్సిందే అని కీతు మొండిగా అనగానే నీ మాట ప్రకారమే మా పేరెంట్స్ మన లవ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆగాను కదా తల్లీ. కానీ నువ్వేం చేస్తున్నావు? నన్ను పూర్తిగా మర్చిపోతున్నావు. అసలు నీ అంతట నువ్వు ఎప్పుడైనా కాల్ చేశావా నాకు? రోజులో ఒక్కసారైనా నేను నీకు గుర్తొస్తానా? అని శివ అంటే ఎందుకు గుర్తురావు? కానీ కంట్రోల్ చేసుకుంటా. నిన్ను తలుచుకుంటే ఇంక నా స్టడీస్‌ని ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తానో అని. సాధ్యమైనంత వరకు నీ ఆలోచనలు నా మైండ్‌లోకి రానివ్వను నేను. సరే అయితే నువ్వు ఆ బుక్స్‌నే పెళ్లి చేసుకో అని కోపంగా పైకి లేస్తున్న శివ చెయ్యి పట్టుకొని ఆపుతుంది కీతు. ప్లీజ్ శివ నా వల్ల కాదే. పెళ్ళంటే సరే నీ కండిషన్ ప్రకారమే ఒప్పుకుంటా. కానీ ఈ వయసులో కావాల్సినవి ఏవో చిన్న చిన్న సరదాలకు అని కీతు వైపే చూస్తూ గోముగా అన్న శివ వాటికి కూడా దూరంగా ఉండాలి అంటే నా వల్ల కాదు అని ఫ్రస్ట్రేట్ అవుతాడు. మనం డైలీ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నాం కదా శివ. ఇంకా ఇలా వచ్చినప్పుడు కూడా మనం కలిసి సరదాగా బయటికి కూడా వెళ్తున్నాం. ఇంకేమి సరదాలకి దూరంగా ఉంటున్నావు నువ్వు? ఉఫ్! దీనికి రొమాన్స్‌లో నాలెడ్జ్ బొత్తిగా లేదురా. జీరోలా ఉంది. అక్షరాస్యం నుంచి మొదలు పెట్టాలేమో. సరదా అంటే బయట తిరగడం ఒక్కటేనా? ఒక ముద్దు, ఒక హగ్ లేవా? అని అనుకున్న శివ కీతు కంట్లో ఆల్మోస్ట్ బయటికి దూకడానికి రెడీగా ఉన్న ఆమె కన్నీటిని చూసి తన ఫ్రస్ట్రేషన్‌ను తగ్గించుకుంటాడు. సరే ముందు మన మధ్య ఉన్న ఆ బుక్స్‌ని పక్కకు పెడతావా? క్లోజ్ చెయ్యి వాటిని అని శివ అనగానే నేను చదువుకోవాలి శివ. రేపు ప్రాక్టికల్స్ ఉన్నాయి.
అని కీతు అంటుంటే కోపంగా పైకి లేచిన శివను చూసి, సరే బాబు, ఆ కోపాన్ని తగ్గించుకో అని అన్న. బుక్స్ క్లోజ్ చేసి పక్క టేబుల్‌పై పెట్టి, నువ్వు చెప్పినట్టుగానే చేశా కదా! కూర్చో అని అతడి చెయ్యి పట్టుకొని లాగుతుంది కీతు. కోపం కాదే ఇది. నిన్ను చూస్తుంటే ఏదో కావాలి, ఏదో చెయ్యాలని, నా హార్మోన్స్ నా లోపల చేసే తీన్మార్ డాన్స్ అని ఎలా చెప్పను అని అనుకున్న శివ, కీతు చెయ్యి పట్టుకొని ఫీలవ్వకు. నా పని అయిపోయాక నీకు చదువుకోవడంలో నేను హెల్ప్ చేస్తా. డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేస్తా అని శివ అనగానే, ఏం పని ఉంది నీకు శివ అని అంటూనే తన మీదకొస్తున్న శివ గుండెలపై చెయ్యి వేసిన ఆమె వెనక్కి జరుపుతూ ఉంటుంది కీతు. ఏమీ కాదు. జస్ట్ ఒక లిప్ కిస్ అంతే కంగారు పడకు శివ అనగానే బెడ్‌పై ఉన్న కీతు ఆమె పైన మొత్తం బరువు ఆనించకుండా తన 2 చేతుల మీద తన బరువు మొత్తం ఆనించిన శివ, వద్దు శివ అని కంగారుగా కళ్ళు పెద్దవి చేసిన కీతు మాట బయటికి రానివ్వకుండా ఆమె పెదవుల్ని అందుకుంటాడు. ముందు కొంచెం సేపు అతన్ని వారించడానికి ఆమె 2 చేతులతో అతన్ని దూరం జరపాలని ట్రై చేసిన కీతు చివరికి అతని మాయలో పడిపోతే ప్రేమించిన వాడే కావడంతో ఆమె కూడా అతనికి ఇష్టంగానే ముద్దులో సహకరిస్తుంది. అలా అరగంట పాటు సాగిన ముద్దులో వేడి తగ్గకపోగా ఇంకా పెరుగుతూ ఉంటే కోరికలు నిండిన శరీరాలకు ఇంకేదో కావాలని పోరు పెట్టడంతో పెదవులు వీడిన శివ ఆమె మెడపై ముద్దులు పెడుతూ ఉంటాడు. మెడ దగ్గర నుంచి నడుము వరకు సాగిన ముద్దులో తీవ్రత పెరిగితే కీతూ కూడా అతని మాయలో ఉండి అడ్డు చెప్పకపోవడంతో ఇద్దరి బట్టలు దూరం చేసిన శివ ఆమెలో కలిసిపోవాలి అని అనుకునే టైంకి ఐసు డోర్ కొట్టడంతో ఈ లోకంలోకొస్తుంది కీతు. కథ ఇంకా ఉంది. మరి శివ, కీతుల లవ్ స్టోరీ ఇక్కడితో బ్రేక్ అవుతుందా? మరోవైపు అభి ఐసుకి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు కదా! అది చూసిన ఐసు రియాక్షన్ ఏంటి? ఇంకోవైపు శ్వేత, రంజిత్‌ల మధ్య అంతా సవ్యంగానే ఉంటుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.